అందరికీ వందనాలు. ఈరోజు మనం ఒక నిజాన్ని ఒప్పుకుందాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనకు 100 పనులు. ఫోన్ నోటిఫికేషన్లు, ఆఫీస్ టెన్షన్లు, చదువు, సంపాదన. ఈ పరుగులో మనమొకటి మర్చిపోతున్నాం. మనల్ని ఈ లోకంలోకి పంపిన దేవుని మాటను, ఆయన సన్నిధిని మర్చిపోతున్నాం. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం 103:2లో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనినీ మరువకుము. కాని మన పరిస్థితి ఎలా ఉందంటే, అవసరమున్నప్పుడు దేవుడు కావాలి, అవసరం తీరాక ఆయన ఎవరో మనకు తెలియదు. మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఎందుకంటే మనం లోకపు మెరుపులను చూసి మోసపోతున్నాం. ఒక చిన్న ఉదాహరణ. ఒక తండ్రి తన బిడ్డకు ఒక అందమైన బొమ్మను కొనిచ్చాడనుకోండి. ఆ బిడ్డ ఆ బొమ్మతో ఆడుకుంటూ తండ్రినే మర్చిపోతే ఆ తండ్రి ఎంత బాధపడతాడు? దేవుడు మనకు ఆరోగ్యాన్నిచ్చాడు, కుటుంబాన్నిచ్చాడు, ఉద్యోగాన్నిచ్చాడు. మనం ఆయన ఇచ్చిన దీవెనలను పట్టుకుని దీవించిన దేవుడిని వదిలేస్తున్నాం. ఇశ్రాయేలీయులు కూడా అరణ్యంలో అలాగే చేశారు. దేవుడు మన్నాను ఇచ్చాడు, నీళ్లను ఇచ్చాడు, అద్భుతాలు చేశాడు. కాని కొద్ది రోజులు గడవగానే వారు ఆయనను మర్చిపోయి విగ్రహాల వైపు వెళ్లారు. మన జీవితాల్లో కూడా సెల్ ఫోన్, సోషల్ మీడియా లేదా మన సొంత ఆలోచనలే విగ్రహాలుగా మారి దేవుని స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి. స్నేహితులారా, దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోలేదు. యెషయా 49:15లో ఆయన అంటున్నాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటిపిల్లను మరచునా? వారైననూ మరచుదురుగాని నేను నిన్ను మరువను అని. మనం ఆయనకు దూరంగా వెళ్ళినా ఆయన మన కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈరోజే ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి. మీ శ్వాస ఆయన ఇచ్చిందే. మీ ప్రతి విజయం వెనుక ఆయన కృప ఉంది. లోకాన్ని ప్రేమించడం ఆపి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వైపు తిరిగి చూద్దాం. ప్రార్థనలో గడుపుదాం. ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం. నిన్ను మరువనివాడు నీ దేవుడు. ఈ లోకంలో మనుషులు మనల్ని మర్చిపోవడం చాలా సహజం. సహాయం పొందినవారు కృతజ్ఞతలేక మర్చిపోవచ్చు. పని ఒత్తిడిలో స్నేహితులు మర్చిపోవచ్చు. వయసు పైబడినవారు జ్ఞాపకశక్తి లేక మర్చిపోవచ్చు. కాని విశ్వమంతటినీ సృష్టించిన దేవుడు మనల్ని మర్చిపోతాడా? అసలు ఆయన మనల్ని ఎలా చూస్తున్నాడు అనేదే ఈరోజు మన అంశం. ఇశ్రాయేలీయులు బాధల్లో ఉన్నప్పుడు యెహోవా నన్ను విడనాడియున్నాడు, ప్రభువు నన్ను మరిచియున్నాడు అని అనుకుంటారు. దేవుని సమాధానం, స్త్రీ తన చంటిపిల్లను మరుచునా? వారైననూ మరచుదురుగాని నేను నిన్ను మరువను అని. తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ మరొకటి లేదు. కాని ఆ ప్రేమలో కూడా స్వార్థముండొచ్చు, లేదా బలహీనత ఉండొచ్చు. కాని దేవుని ప్రేమ అగాపే ప్రేమ, అంటే నిరుపాధికమైన ప్రేమ. ఆయన మనల్ని తన అరచేతిలో చెక్కుకొనియున్నాడు. దేవుడు మనల్ని మర్చిపోడు అనడానికి 3 కారణాలు. ఆయన మనల్ని సృజించాడు, క్రియేటర్స్ బాండ్. ఒక శిల్పి తాను చెక్కిన శిల్పాన్ని, ఒక చిత్రకారుడు తాను గీసిన చిత్రాన్ని మర్చిపోవచ్చు కాని ప్రాణం పోసిన దేవుడు తన బిడ్డను మర్చిపోడు. కీర్తన 139. నేను తల్లిగర్భమున రూపించబడక ముందే ఆయన నన్ను ఎరుగును. మన తలవెండ్రుటలన్నీ ఆయన లెక్కించియున్నాడు. అంతగా మనపై శ్రద్ధ ఉన్న దేవుడు మనల్ని ఎలా మర్చిపోతాడు? బి. మన పేరు ఆయన అరచేతిలో ఉంది. ద మార్క్స్ ఆఫ్ క్యాల్వరీ. నీ ప్రాకారములు నిత్యం నా ఎదుట నున్నవి అని దేవుడంటున్నాడు. యేసుక్రీస్తు శిలువమీద మేకులు కొట్టించుకున్నప్పుడు ఆ గాయాలు మన పేరును ఆయన హృదయంలో, అరచేతిలో శాశ్వతంగా ముద్రించాయి. ఆయన తన గాయాలను చూసుకున్నప్పుడల్లా మనం ఆయనకు గుర్తే ఉంటాం. సి. మన ప్రార్థనలు ఆయన జ్ఞాపకార్థం. గాడ్ రిమెంబర్స్. కొర్నేలీ ఉదాహరణ. అపోస్తలుల కార్యములు 10:4. నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. మనం రహస్యంగా చేసే ప్రార్థన, కార్చే కన్నీరు దేవుని దగ్గర ఒక జ్ఞాపకార్థపు పుస్తకంలో రాయబడి ఉంటుంది. బైబిల్ నుండి కొన్ని ఉదాహరణలు. నోవహు. జలప్రళయం వచ్చినప్పుడు ఓడలో ఉన్న నోవహును లోకం మర్చిపోయింది. కాని ఆదికాండము 8:1 చెబుతోంది, దేవుడు నోవహును జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నా. సంతానం లేక మందిరంలో ఏడుస్తున్న హన్నాను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 1 సమూయేలు 1:19. ఫలితం సమూయేలు జననం. దొంగ. శిలువ మీద. ప్రభువా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని అడిగినప్పుడు యేసు వెంటనే స్పందించాడు. చివరి క్షణంలో ఉన్నవాడిని కూడా ఆయన మరిచిపోలేదు. మీరు ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీ కష్టాన్ని ఎవ్వరూ గుర్తించడం లేదని కుమిలిపోతున్నారా? మనుషులు మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు,
కానీ దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. మీరు ఆయనకు దూరంగా ఉన్నా ఆయన మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాడు. ముగింపు ప్రార్థన. ప్రభువా, నన్ను మరువని నీ ప్రేమకు వందనాలు. నా అరచేతిలో నీ పేరు చెక్కుకున్నాను అన్న నీ వాగ్దానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. నా కష్టకాలంలో నీవు నాతో ఉన్నావని నమ్ముతున్నాను. ఆమేన్.